సరే, ఈ రోజు నేను దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తుల కొరకు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకు అని ఆలోచన చేస్తే, దేవునికి ఇష్టం లేకపోతే దేవుని రాజ్యంలో ఉండడం అసాధ్యము. అవునా కదా? దేవునికి ఇష్టం లేకపోతే దేవుని రాజ్యంలో ఉండడం అసాధ్యం. చూద్దాం ఒకసారి లూకాసు సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదివితే, అక్కడ దేవుడు ఉపమాన రీతిగా ఒక విషయాన్ని తెలియజేశాడు. ଲୋକମାନେ ଏଇ କଥା ଶୁଣିବା ସମୟରେ ସେ ଆହୁରି ଗୋଟିଏ ଦୃଷ୍ଟାନ୍ତ କହିଲେ, କାରଣ ସେ ଜେରୁସାଲେମର ନିକଟବର୍ତ୍ତୀ ହୋଇଥିଲେ ଓ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଅତି ଶୀଘ୍ର ପ୍ରକାଶ ପାଇବ ବୋଲି ସେମାନେ ମନେ କରୁଥିଲେ. అక్కడ మనకి దేవుని రాజ్యము వెంటనే అగుపడవలనని వారు తలంచుట వలనను అనేటటువంటి మాట కనిపిస్తుంది. దేవుని రాజ్యము వెంటనే అగుపడవలనని వారు, అందుకనే దేవుడు ఉపమాన రీతిగా ఒక స్టోరీ చెప్తున్నాడు. రాజు బయటికి వెళ్తుండగా రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వెళ్తుండేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి కొంతమందికి 10 నాణ్యాలు ఇచ్చాడు. కొంతమందికి ఇంకొక ఆయనకి ఇంకొన్ని నాణ్యాలు ఇచ్చాడు. ఇంకొక అతనికి 1 నాణ్యం ఇచ్చాడు. ఆ స్టోరీ ఆ కింద వరకు ఇంచుమించుగా మీరు 27 వచనాలు చదువుకుంటే ఆ ఉపమానం అంతా మనకు కనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం ఎవరు వింటున్నారు? అర్థమైందా? మళ్ళీ అర్థం అవ్వలేదా? ఫస్ట్ టైం వింటున్నారా? మీకు ఆల్రెడీ తెలుసా? మీకు తెలుసా ఆల్రెడీ? అట్లీస్ట్ అదండి చెప్ప విన్నాము కాబట్టి మర్చిపోయి మరి రిపీట్ చేయమంటున్నారు. తెలీదా? అంటే ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే నేను తక్కువ సమయం తీసుకొని వేరే విషయాలు చెప్పడానికి అవుతుంది, లేకపోతే దీని మీదే ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది. టూకీగా చెప్తాను. అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వారు వ్యాపారం చేసుకొని లాభాన్ని సంపాదించుకోవడము పోకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ ఈ రాజు వెంటనే ఊరికి వచ్చేసిన తర్వాత, రాజ్యానికి వచ్చేసిన తర్వాత తన దగ్గరికి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ధనము తీసుకున్నారో, తలాంతులు లేకపోతే నాణ్యాలు తీసుకున్నారో తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అనంత రాజా అయితే ఒక ఇకున బొతింతిన్ తీయతింజి బాగదమ్ని యాగి ఉంజి తీయతింజి కనాతే ఓకే ఈ 10 నాణాలు తీసుకున్న ఆయన ఏం చేస్తాడంటే, నేను ఇచ్చిన నాణ్యాలతో వ్యాపారం చేశాను, 10కి 10 సంపాదించాను అని చెప్పుకుంటాడు. తనే గల్జి నాని మాతీతి నమన్రా గల్జి ఓకే అని నౌర్ నగోయ్ వ్యాపారంలో నతేంగ్ అని తంకన్ అప్పుడే అయితే బల నమ్మకమైన దాసుడా అని చెప్పి దేవుడు అతన్ని మెచ్చుకోవడము, ఆ 10కి 10 ఆయనకి ఇచ్చి పంపించడం మనం చూస్తున్నాం. అని గల్జీ అనంతి తని గల్జీ సరింగ్ ఎత్తుకోయి అని నతేంగ్ తంకంజి తర్తుమేతే నోకై అని నాబ్యర్ రత్తియేతే. అలాగే రెండో వాడు కూడా తక్కువ నాణ్యాలు తీసుకొని వెళ్ళి తను కూడా డబుల్ చేస్తాడు, దాన్ని కూడా అతను తీసుకొని వెళ్ళిపోతాడు. అని జన రసోయ్ అతి తన రసోయ్ బత్తే అని ఎత్తుకోయి అర్థం అయితే ఇత అని యంగ్లే అపంగిన రత్తిందుకు. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అయితే మూడో వ్యక్తికి ఎన్ని నాణ్యాలు ఇచ్చాడు? నాణ్యం తీయతే. మీరు ఎక్కువ స్వరాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా చెప్పండి. ఒకటి కదా. ఆయన ఏం చేశాడు ఆ నాణ్యంతో? అని ఎంత ఏం చేశాడు?
టవల్లో చుట్టి towar ngeden nedele మూట కట్టి gira ite గొయ్యి తవ్వి gulungan gaya ite అందులో దాచి kote tulete తిరిగి రాజు దగ్గరికి వచ్చి tokki ani yere rajanama నువ్వు కసాయోడివి, amanateng kapni nagoi నువ్వు మామూలుడు కాదు, amanateng ఆవలిస్తే పేగులు లెక్కెట్టేవాడివి, aman manraja kupung awlu da adi sumtena manra ఈ నాణ్యం పోగొట్టుకుంటే నన్నేం చేస్తావని నేను దాచిపెట్టాను అని చెప్పి ఆయన దగ్గర తీసుకురావడం అని చూస్తున్నాం. kunagrali pangaituno aman itu jigam tinggamle nyen itu jirame ir karsu kande gamle sujete దేవునికి ఎవరు కావాలి? ఇప్పుడు kitu ngapsal butin sanai sai దేవునికి ఎవరు కావాలి? kitungan butin sanai sai ఈ యొక్క వాక్య భాగమును బట్టి దేవునికి ఎవరు కావాలి? kananya nang sanle buti kitungan sanai sai ఎవరు వద్దు. చెప్పండి, మీరు చెప్తే ట్రాన్స్లేటర్ ఉన్నారు మాకు, ఇంగ్లీష్ ఆ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి. आपका భాష మే బోలో ఆ డబ్బులు కోడేసినాలే మాకు అవసరం కదా. దేవునికి ఎవరు కావాలి అంటే దేవునికి kitungan apsale butin sanai sai ఇక్కడే ఉన్నారు కదా, నాతోనే ఉన్నారు కదా. మీరు ఏమాత్రం తప్పు చెప్పినా అది తప్పుకే అవుతుంది. ఓకే, దేవునికి ఎవరు కావాలంటే kitungan butin sanai sai gamnande దేవుని యందు భయభక్తులు కలిగి kitungan namam banantong bakadakun dakulen ఆయన రాజ్యమును విస్తరింప చేసేవారు కావాలి. ani narajam apsale abara bin apsale sanai sai dago హల్లెలూయా, haleluya అవునా కదా? దేవునికి ఎవరు కావాలి? విస్తరింప చేసేవారు కావాలి. kitungan ani butin sanai sai ateng abara alam tinamara sanai sai jabo అంతేగా నాకు తెలుసు కదా అని చెప్పి భూమిలో పాత పెట్టేసేవాడు కాదు. okinyang galamto gam jaktan telentel dakul bin kunati sanai sai అందుకు ఈ విషయాలను 5 మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. antasakan malloy bernan mungbaina odeng menasennya osbalina అందులో దేవునికి కావలసిన వారు వివేకము కలిగినటువంటి వారు కావాలి. antasan kitungan sanle kanate ayanaman sai kanate boy boy వివేకము కలిగిన వారు. kitung dernalingan sa antaman dakoten ఎందుకు వివేకం కలిగిన వారు కావాలి? itirasan dernalingan sanai sai ముందుగా యోచన లేకపోతే kunata boga kunata ami amangling dakulinde ఆ ఒక్క నాన్నను భూమిలో పాతి పెట్టేస్తాడు. ani bo akalam itu kuna tangkan athlete namudi amandra dete లేకపోతే దేవుడిచ్చిన దానితో అనేక మందికి తెలియచేసి సంపద సృష్టిస్తాడు. nijapo kanamudi kitung nang saring jangan le boga ayina teng sani tanji tie tendeng kal dete jabo కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనం. senengking kambolan miguel bagu wasodan హల్లెలూయా. చూడండి, ఇక్కడ వివేకము కలిగిన దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. japo kanamudi kitung njanangani permul gitte manran ani bangsalem tode ejere nitilem tegamani permul le dong leng gitte దేవుడు మనలను పరిశీలిస్తున్నాడు. allen dong len lakka ser permul git lakten దేవుడు మనలను చూస్తున్నాడు. allen dong len lakka sering git le dakotai ఎప్పుడో చూస్తాడా? ఎప్పుడు చూస్తుంటాడా? nami nang git leng todong git leng tinode నేను మీకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాను, మీరు ఆ రెండు చెప్పాల్సిందే. todong తోడం అంటే కొంచెమా? అప్పుడప్పుడు. ఎప్పుడు ఎప్పుడు తెల్లవారు చూసాడా? తెల్లవారు చూసాడా? మధ్యాహ్నం? ఇప్పుడు చూస్తున్నాడా? చూస్తే ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? allen gijai ting ani agani git leng gele చెప్పండి, ఏం కనిపిస్తుంది? దేవుడు చూస్తున్నాడు. వివేకము కలిగిన వారు ఉన్నారేమో, లేకపోతే నన్ను ప్రేమించిన వారు ఉన్నారేమో అని ఆకాశం నుండి తెరల కింద నుండి చూస్తున్నాడు. ani itin abarlum tigam lani permul dong leng git lakten ఏం కనిపిస్తుంది? itin ambe gani nogal lebe na pampa ఏదో వెలితి కనిపిస్తుంది కదా, ఏదో అసంతృప్తి కనిపిస్తుంది కదా. వెలితి అసంతృప్తి. japo tene boy tenaran nak gay lakte oke itin de tene gay ti japo నాహి kitung nanin dong le todong nanin permul git lakte ఇప్పుడు చిన్న చెప్తే ఎంత చెప్పారు, తెల్లరి ఎంత చెప్తే చిన్న చెప్పారు. ఏదో
కదండి, ఏం కనిపిస్తుంది అని అంటే వెలితి కనిపిస్తుంది మనలో. Tegay gamlan no yung ateng tanarang gay tena. మనందరికీ తెలుసు ఆది కాండంలోని లోకమంతా పాపం చేసినప్పుడు దేవుడు ఒక వ్యక్తి కొరకు వెతుకుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? Adam apsal lagi lebenden, ayon alamit na baran apsal apoy pintun san lagi ite. ఆ వ్యక్తి ఎవరు? Antaman rabuti. బైబిల్ తీయకుండా చెప్పాలి. ఆ వ్యక్తి ఎవరు? Bible na tab. Ante. ఏమండి, నీతిమంతుడు కలరేమోనని దేవుడు వెతికితే దేవుడికి ఎవరు కనిపించాడట? నోవాహు నీతిమంతునిగా కనిపించాడట. Anin tete border number gay leja po. Boga der number nyangay pergam permudit pindu border number te tanin gay le. కనుక మనకి కూడా దేవుడు వెతుకుతునేటప్పుడు మనం ఎలా కనిపించాలి అంటే, Boga kitu mendong la permutin len boga entel gay bindete. ఆయనంటే నాకు ఇష్టము అన్నట్లుగా కనిపించాలి. Anin deninyam boy boy sana sadam ambri. నీ కొరకు నేను జీవిస్తున్నాను అనేది చూపించేటట్లుగా కనిపించాలి. Anin batinya mengkena gamlate gay bindet kra. రాత్రి అవని పగలవని అర్ధరాత్రి అవని ఎప్పుడైనా సరే దేవుని కొరకు ఆరాట పడేవారు దేవునికి కనిపించాలి. Tambawde togalode kunate kitung gangkel baralen kuna dikta bindete gamte. మనలో ఎప్పుడు అవి లేకపోతే Kunate boga mangling na gasalinde. మనం విడవబడేటటువంటి సమూహంలో ఉండిపోతాం. Allen awam rang ten nambri aman rang gay lakte. కనుక మొట్టమొదటి మనకి ఏం కావాలంటే వివేకము అనేటటువంటి ఒక మాట కావాలి. Anta sangalen dirna lengan adukunu mi sana isa. కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే, Saningking kambolan boswa abu asura. నా యొద్ద నివసించున్నట్లు Turu lengan dago berna. దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అర్థమవుతుందా? Galu laipo. అర్థమవుతుంది కదా? కనుక వేషధారులా ఉన్నటువంటి వారిని దేవుని రాజ్యంలోకి ఎలవే లేదు. Jolda tung magi merenji kitu narajam na dane na jangji. ఏమండి, ఎవరికి ఎలవలేదు? Boti na yerji. ఎవరికి ఎలవలేదు? Jolda tung. వేషధారులే కదా. అది ప్రకటన గ్రంథంలో క్లియర్ గా కొన్ని పేర్లు ఉన్న వారి లిస్ట్ లో ఈ వ్యక్తి పేరు కూడా ఉంటుంది, ఈ పేరు కూడా ఉంటది అక్కడ. Aleng panunggi kambolang gilibena kote ding tadago jolda tung magi merenji apsela. చూద్దాం ఒకసారి దేవుని రాజ్యం కొరకు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. Anapay kambolan miggal boy asuram bokudi. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. Anapay kambolan 13:22. 13 miggal boy bokudi bago. ఇక్కడ చూసుకున్నట్లయితే తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచు, మరియు ఆయననే చెయ్యి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. సాక్ష్యం ఇస్తున్నాడు. Tene bo saksam janang bertien. Daud apsali japo. Alen boy boy tene angate raja danen tene selanin nyangi ten ajadin tene boy boy mengdemana bernan nobling da. దేవుడే తన గురించి ఒక సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. Kanat kituman anin na kanat bo saki mar bertien. దేవుడే దావీదుని ఏర్పాటు చేసుకొని సౌలు రాజుని ఏం చేశాడంటే బయటికి తప్పించేసినట్లుగా మనకు కనిపిస్తుంది. Alen gilbende na jadin na tito bo raja dende lanin okay dane budaran janang kituman sasade. ఎందుకంటే సౌలు రాజుగా అయిన తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనుల్లో తను ఎన్నో తప్పిదాలు చేశాడు. Angante Saul raja janang angan danay pangita teng kitung gangkil baralangan janang apsu baranja limla ratia. అందులో అతి ప్రాముఖ్యమైన పెద్ద తప్పు ఏంటంటే Hoteling boy boy sodadam abu yado lumitin దేవుని మాట వినకపోవడం. kitungna baran aberna nondang itim అతి batte. ప్రాముఖ్యమైన పెద్ద మిస్టేక్ దేవుని మాట వినకపోవడం. Kunin nati boy boy jarudumna baran. తను రాజు అయినప్పటికీ నేను రాజుని నా ఇష్టము అనేటటువంటి ఆలోచనకు వచ్చేసరికి దేవుడు తన దగ్గర నుండి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Kita ngan raja dengan yang itu nyan raja
isum dam yang kami tim kitung dete anu suma దేవుని రాజ్యంలో మనం ఉండాలి అని అంటే boga kitung narajam lang dakoti nai gam lebenden దేవుని మాటను శ్రద్ధగా వినేటటువంటి వారమై ఉండాలి. kitung na berna bangsale amdang bendete derna lengan dakonu bendako వింటే సరిపోతుందా? satandang lebendete po వింటే సరిపోతా? andang leben satdete po ఏం చేయాలి? itin lembendete ఆయన పని చేయాలంటున్నారు. వింటే సరిపోదు, జీవించాలి. ఓకే అని మత మండ్రగ్ నా జ్ఞాన బిందకు ఏం సరిపోదండి? ఇతన సరియే వాక్యం వింటే సరిపోదు, సత జ్ఞానంగా బినడ్డే దాని ప్రకారంగా జీవించాలి. కొన్ని సన్నలే మండ్రగ్ నా జ్ఞాన బిందకు ఇప్పుడు అబద్ధం ఆడొద్దు అని చెప్పారు అనుకోండి, అల్లెతే జోల్డాన మితే గమ్లెతే తదకు అంటే వాక్యంలో అయితే అబద్ధం ఆడొద్దు అనే రాసింది. నమి కొన్ బైబిల్ గంతే అమన్ జోల్డా దమ్ దమ్ గంతే అబద్ధం ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. దజింగ్ తా జోల్డాతే తేరే సీను గంతే ఏమైంది ఇక్కడ? పెద్ద విషయం కాదు, చిన్న విషయమే కదా చెప్పాను కదా. పెద్ద విషయమేం కాదు, చిన్నదే. అబద్ధం ఆడకుండా జీవించడం. వాక్యమైతే దేవుని పిల్లలు అబద్ధం ఆడరు అని ఉంది. అబద్ధం ఆడితే ఎవరి పిల్లలమైనట్టు? ఇదంతా ట్రాన్స్లేట్ చేయండి. బోగా అల్లెన్ జోల్డాలిం బిండెన్ బూతిన ఆవనింజ డేలంతే అది నాకు చెప్పండి. అబద్ధమాడే పిల్ల అవుతామా? అబద్ధం ఆడే పిల్లలు అవుతారా? అబద్ధమా కదండి. అబద్ధం ఆడద్దు, అబద్ధం ఆడితే దేవుని పిల్లలు అవ్వరు అనే అంటే అబద్ధం ఆడకపోతేనే దేవుని పిల్లలు అవుతారు అని అన్నప్పుడు అబద్ధం ఆడితే మనం ఎవరి పిల్లలం అవుతాము? సాతాను యొక్క, అపవాది యొక్క పిల్లలం అవుతాం. అలా సోనమ నా ఉంజి గడెల్లతే కనుక వాక్యము వినడం మనకు అలవాటు అయిపోయింది. సత్తం జనంగా నప్సలే ఆనందంగా ఉండాలి, కానీ వాక్యానుసారంగా జీవించడం మనకు అలవాట్లేదు. ఓకే కనబడి మండ్రంగ్ నా జ్ఞానాల రత్తి బిన్నమయం లేగా ఈరోజు మన ఊర్లో 60 కుటుంబాలు ఎంతమంది ఉంటారండి? మొత్తం 300 చిల్లర 300 మంది ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కలిపితే 100 మంది కనిపిస్తున్నారు తనకి ఇల్లేం బోస సత్తం మండ్ర ఎర్రదిగా కదా. మరి మిగతా వాళ్ళు హిందూ భోజనం హిందూ భోజనంకి వెళ్ళారు, సగం ఎగిరిపోయారు. ఇంకా ఏదో కారణాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే లోకములో ఉన్నటి వాటి కన్నా నా దేవుని కార్యక్రమాలు నాకు చాలా ఇంపార్టెంట్ అని ఎవరైతే వస్తారో వారంటేనే దేవుడికి ఇష్టము. కాబట్టి ఓడారాలంటే అతేం బారాంజ డకొతే పిండో కునాతే ఓండ్రంగం రంగ అయ్యంగాతే ఉవాలెన్ కితుంగున బారకం లంగంత తిగ్గం తెంబే అనింజిన కితుంగున ఉంచి గంత అమ్మ మీ అందరి మొక్కల మీద ఎండ పడుతుంది కదా, ఇటు రావచ్చు. ఓయో మత్తే నాకు చెప్పిన మాట వినకపోతే అలాగా. ఆలు ముంబండే బా ఓయో మత్తే సరే చూడండి, ఇక్కడ ఎంత క్లియర్ గా దేవుని మాట వినలేదు కాబట్టి రాజునైనప్పటికి కూడా దేవుడు ఏం చేశాడంటే తీసేయడానికే ఇష్టపడ్డాడు. సౌల్ రాజ్యం రాజర్ గమ్ అని గమ్దమ్నే తెంబిండు కితుంగున అనోసోయ్ బారా లమితి నసంగాని తన బండలే జాపో. ఎప్పుడైతే మనము దేవుని కొరకు ఆశ కలిగి లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు అక్కడి నుండి నిన్ను తీసేయడానికి ఆయనకు అర్హత ఉంది అనే విషయం తెలియజేస్తాడు. భోగాలెన్ కితుం గంకెల్ బారాలెన్ కితుం డెర్నలంగ అడ్డుకోలేం బెండే కునమ్మడిన తన బండలక్తే దేవుని రాజ్య విస్తరణ చేయడమే ఆయన చిత్తమై ఉంది. అని కితుం రాజ్యం అప్సల అల్లెన్ అప్సల తెంగారతే గోయితే అందుకే యేసు ప్రభువుని శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. అంతసం జీసు క్రీస్తు కనోడారబ్బన్ అని అన్నప్పయిండాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఇతినసం కనోడారబ్బన్ ఈ రైతు గమనండి పాపులను రక్షించుటకు, పింతు మరంజి అరబ్రబ్బినసం పాపి అయినటువంటి వాడు నరకంలోకి వెళ్ళిపోకుండా దేవుని రాజ్యంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. కానీ పింతు మరంజి కిన్నోరైపన్ ఏర్పి అని అరబ్రబ్బినసం జీసు క్రీస్తు కనోడారబ్బన్ ఏరైతే. కానీ మన పరిస్థితి ఏమైపోయిందంటే నమ్మయల్లే మండ్రంగా నితిండేలు గమ్ నమ్మయ్యమంలే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి జీసు నడవం అల్లెన్ గలం లబి డెర్రెంబే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాలే కదా. తన అసోయ్ మండ ఏరై జపో తెనడుకో మరి అనింజినట్టే అంగీకరించారా? డెర్రెంబేపో దేకో నై దేకో నై అంట. మీరు ఏడు చెప్పారు నాకు చెప్పండి కరెక్ట్గా, నాకు రెస్పాండ్ రాలేదు.
అదే అడిగాను. వీరందరూ రక్షణ పొందారా అని నేను అడిగాను. ఓ ఆ, అది అమ్మయ్యా. ఓకే, మీరు రక్షణ పొందిన వారే కనుక Aben tabu bro anyang le naman ranjina. మీరు ఎక్కడికి వెళ్తారు చనిపోతే? Boga kanyila yung ayat tambe. Ruang parlokam. కన్ఫర్మ్. అబద్ధం ఆడేసి పరలోకం వెళ్ళిపోతాం, చీట్ చేసేసి పరలోకం వెళ్ళిపోతాం. ఏమండి చెప్పండి, మీకు రాకపోతే ఇప్పుడు నేను ఎవరు వెళ్ళట్లేదు, వర్క్ అవ్వట్లేదు. Boga kanyila yung nan lakayat bipo. Joldali men yerrat bipo. మరి ఎలాగా? ఏమండి Barentela. బోల్డ్ లిస్ట్ ఉంది. పాపం చెయ్యకుండా జీవించే లిస్ట్ చాలా ఉంది. Pintun lamalam lalis tu jenang daku. అది ఎక్కడ ఉంది? Anta tuan daku. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి ఒకసారి. Galati kambalam mollo ya soran. Miguel Gulji. చెప్పు. 19 ఒక్కొక్కటి చదవండి. Mollo ya soran. పరలోక రాజ్యం వెళ్తాం లేదా చూద్దాం. పరలోక రాజ్యం వెళ్తారు లేదా చూద్దాం. Aso kinalba do ruang yerti bodi jatan daku tembe. 19:20 ଶରୀରର କାର୍ଯ୍ୟ ଗୁଡାକ ତ ସ୍ପଷ୍ଟ ରୂପେ ଜଣା, ବ୍ୟଭିଚାର, ଅଶୁଚିତା, କାମୁକତା, ପ୍ରତିମା ପୂଜ, ଶତ୍ରୁତା, ବିବାଦ, ଦ୍ୱେଷ, କ୍ରୋଧ, ଦଳଭେଦ, ମତଭେଦ, ଈର୍ଷା, ମତତା, ରଙ୍ଗରସ ଇତ୍ୟାଦି ପ୍ରକାର କର୍ମ ଗୁଡାକ ମୁଁ ପୂର୍ବରେ ଯେପରି ତୁମ୍ଭମାନଙ୍କୁ କହିଥିଲି, ସେହିପରି ଆଗରୁ କହୁଅଛି ଯେ ଯେଉଁମାନେ ଏହି ସବୁ କର୍ମ କରନ୍ତି ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର ଅଧିକାରୀ ହେବେ ନାହିଁ। ఓకే, చూడండి, ఇందులో ఉన్న విషయాల్లో జారత్వము అనేటువంటి ఒక పదం ఉంది. Tene jonli baran nafsalate bo birnandaku. జారత్వం అనేమన్నా Jonli. జొండిడి, జొండడా, జొన్నడా, జొన్నడా బాగుంది. జొన్నిడి. ఓకే, ఇందులో రెండు కలిపి ఒకటే ఉంది తెలుగులో. మేము అదృష్టవంతులు, మాకు విడవతీయలే కదా. చెప్పండి, ట్రాన్స్లేట్ చేయండి పాపం వాళ్ళకి. మీరు చెప్పండి. Kulang na boy nandaku ambil bago ko nandaku gam. ఓకే, జారత్వము అనేటటువంటి మాట అర్థం ఏంటి? జారత్వం అనే పదానికి యాక్చువల్ మీనింగ్ అంటే అది ఫ్యామిలీ రిలేషన్షిప్ లోనే కాదు, మాట ఇచ్చి తప్పిపోడే వ్యక్తిని కూడా జారత్వంతోనే పోలిస్తుంది. Sidung jenang begda tonan nodo bunyang ayin jangan te. Kanam beri jonda baran lumti barokai berna medel jangan lumti menat kunate jonda gam te. మాట ఇచ్చి తప్పిపోయేవాడు. Bernanti yang tile jenang ajol dati me kunate jonda jenang gam te. వివాహంలో మాట ఇచ్చాడు, Sidung lenganani bernanti yete sidung tinai gam le. కానీ తన జీవితంలో ఆ మాటను తప్పిపోయాడు, Kun aman rang te okai sutle. లేకపోతే తప్పిపోయింది. Kunate tete okai begda yerete. ఏది జరిగినా సరే జారత్వం కిందకి అది వెళ్ళిపోతుంది. Anta sangtene itulimiti ani jonda na gam tene. ఇప్పుడు చెప్పండి, జారత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నామా లేదా? Kunum beri aman ranjalen dakuppo. నెంబర్ 2 అందులోనే ఉంది. రెండోది అపవిత్రత. Bar bangsan. రెండోది ఏంటి? Anak bagote anak bangsan. అపవిత్రత. bangsan. ఎలాగిది అపవిత్రత అయింది? Entel bangsan dele. మనిషి పుట్టుకతోనే అపవిత్రుడిగానే పుట్టాడు. Manran karukurnya bangsan bate karukurun delakte. మనిషి ఏమి పరిశుద్ధుడు కాదు. Manran mari marte. కేవలము యేసు ప్రభు రక్తములో కడగబడిన వాడు మాత్రమే పరిశుద్ధుడు. Jisu nanyamlinga ayang naman bagote na yung sakta mari mar. కానీ Bindo. మనము అపవిత్రులుగా ఎలా మారిపోతున్నాం? Bar entel len mari marji delangte. ఎప్పుడైతే దేవునితో ఉన్న బంధాన్ని మనము దూరపరుచుకుంటామో Angan gitu naman sir sangay delangte.
ఆశ లేకుండా జీవిస్తామో, Oke ani namang lenga dedir nabe. ప్రార్థన లేకుండా జీవిస్తాం, Garbir lenga dedir nabe. వాక్యం లేకుండా జీవిస్తాం, Oke agenol nabe. మనలోకి మెల్లగా మెల్లగా అపవిత్రత యాడ్ అయిపోతానే ఉంటది. Manglen sarang irbangsan iti ila sanga yerte. కావాలంటే మీరు ఆలోచించండి, ఒక 10 రోజులు చర్చికి వెళ్ళడం మానేశారు అనుకోండి, Ambim boga galjidin na abina girja bana yirende. 11వ రోజు ఏమనిపిస్తుంది? Anak galmu din na itin dalakte. చర్చికి వెళ్ళబుద్ధి వస్తుందా? Oke yer apadetam girjas nga. Sanga lakte. Nyang namung kanya git begaraj dalakte. కదా, నీకెవరు బలవంతాన తీసుకువెళ్ళరు. నీకు నువ్వుగానే పవిత్రపరుచుకోవాలంటే దేవుని వాక్యముతోనే ఉతక స్నానం చేయబడుతూనే ఉండాలి. Bodi jalen donglen orong larap tiling bindo alen abunang damle. Alen kitung namang ban nyana bindako. కానీ మనం ఏమనుకుంటున్నామంటే Alen gamdam tembipede. పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. Ruang yertibe gamtebe. వెళ్ళిపోతామా? Yertibe pa. ఆ? ఆహా. ఏండి? ఇంకా కింద చదువుతాం, 3వ మాట కింద Oke ganap yagi. అపవిత్రత, కామత్వం. ఇది ఆల్రెడీ మీకు కామత్వము, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. Kanate erse ano galanji. కామత్వము చూసిన ప్రతి విషయాల్లో కామాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. Kana tangante manran seng te amung kanya kilo ogal te kunate na. అది స్త్రీల Kunate air bangsa. స్త్రీలవని పురుషులవని ఆ మాట ఒకటే. Antate tona node bunyang node kunata agni giling kunambali dakugam. ఎందుకంటే అందుకే ఒక లైన్ లో రాసుకొని వచ్చేటప్పుడు అపవిత్రత ఎప్పుడు ఎంటర్ అయిపోతుందో వాడు ఖచ్చితంగా శారీరకమైన విషయాల్లో కామములోకి గురైపోతాడు. Anta sungangantani ano galang yerte kunate air bangsa linga manrang galu yerte. ఎప్పుడు పాపం అంటే శారీరకమైన పాపం ఏమైందంటే సిన్, సెక్స్ ఏదైతే ఉందో, అంటే ఏముంది ఇక్కడ దాని గురించి, కామత్వం కొరకు ఏదైతే ఉందో అది నువ్వు కంట్రోల్ చేసుకోలేకనే నువ్వు జారిపోయి దూరం అయిపోతావు. Anta sukun ano galang ibat tangan tangan ogal te kunlingan na manran aman yang nadir na godan tene ateng ganalunya dako. ఇంకా ఏం కనిపిస్తుందంటే విగ్రహారాధన, Okitene sonam purpurbara. ఇంకా చూస్తే అభిచారము. Tene oke junda. దాని తర్వాత నుండి మనకు కలిగేది ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ద్వేషము, Ateng asanggiman. తర్వాత కలహము, Ateng titoki asanggiman barbegda తర్వాత banirdungan. మత్సరము, Ateng oke banirdungan. క్రోధము, Ateng tene asanggiman. కక్షలు, Oke aman yang jangan metong dusmon. భేదములు, Oke tene jati jangan apsale. మితములు, Kanambari ateng ano galanji. అసూయలు, Ateng ay nyamang lingin ateng anapse beranji. మద్దతులు, Kanambari ateng tenig beranji. అల్లరితో కూడిన ఆటపాటలు. Ateng ir menreng nalingan adukutina. Kanambari menreng nak nyanatina menranji. దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తే Kitu ngendonglen dijing alang ngendonglen me aitende. ఆ పవిత్రతను మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా Kanambari dajingante na langga dakundakulen oke ir bangsaling angate limt banran. దాని పట్ల మనకు అవగాహన లేకపోయేసరికి, Kuni yaman ni der bangante adukutin biya nang. ఆలోచన లేకపోయేసరికి Oke tete ateng ano galang ir panglabe. మనం ఏం చేస్తున్నామంటే Alla nitin limt bugamlende. సాతానికి అవకాశం ఇచ్చి Sonamuna dong alen tangoron tikte. అపవిత్రులుగా మార్చబడి Ateng sonamuna akan kalling nyalle nangan tiyete. ఇందులో ఉన్న లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. Antasong ko ne kan dajingan to ko ne dakot jun dadan bare na goy ir bangsa baranji kanlingan alen yer rese to bomane. ఉన్నాయా లేవా? Dakodi ja. ఇందులో ఏదో ఒకటి మీలో ఉంది అంటే మీరు దేవుని రాజ్యంలో ఉండేటటువంటి అర్హతను కోల్పోతున్నారు అనే విషయం గుర్తు చేసుకోండి. Antasong tan Bible ngitin ta dako kanambari ale nyalem binden oke kun raja menjanang yer rapti begam te andako. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? Wan naman dako tembe. ఊహలో అయితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామనే దాంట్లోనే బతుకుతున్నాం గాని Ano kallen dako alen ruangan body yette bingam te bindo. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు వర్ధిల్లడానికి లేకపోతే దాన్ని గ్రోత్ చేయడానికి ఉపయోగించుకోకుండా Alen ati aite nanosin boga alen manel binden. శరీరానికి అవసరమైన వాటి పట్ల ఆసక్తి ఎక్కువ చూపిస్తూ Alen dong lengan ateng ir mari jangan nyanram tuwe. దేవునికి దూరం
అయిపోతున్నాము. kunlengan na kitu sangai dalang ten అవునా కాదా? japo అవునన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ateng tarjop sino bawa gam tenaman rajikar కాదా? పోనీ కాదు అన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. jagam tema tarjop sino ba ఏంటి పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని అందరు చల్లగా చేశారు ఏమండి? అంటే ఇది మీకు తెలియకపోతే boga anta tak agalem lende రానున్న రోజుల్లో మీరు బయటపడే అవకాశం దొరకదు. Hoki bar kanamadi ati anyang be kalkal dago నేనేం భయపెట్టాలని చెప్పట్లేదు, ambe na batong ben nyanang lengan ఉన్న విషయాన్నే చెప్తున్నా. aduku na bir nyen dong ben obling tu be నేనేం బయట నుండి కొత్తగా రాసుకొని చెప్పట్లేదు. nyem bible lengan tak me idol nilo mang babe bir nai వాక్యములో ఉన్న దానిని ఎత్తి చూపించి చెప్తున్నాను. nyem bible lengan tintu be ani dan daku na nyen dong ben obling tai అందుకే ఇది మీకు అర్థం కాకపోతే ambe boga agalulu be nande మీరు రేపు పొద్దున్న అలాగా నరకం వైపే వెళ్ళిపోతాం. boga kana tale agalu laine tili tili kinnorai ba yerbe na arnatin gudeng lang teson మన నోట్లో నుండి బూతు మాటలు రాకుండా ఎవరైనా ఉన్నారా? tawling na serse beran buti je adung na yaman rai dako jipo పక్కింటోళ్ళతో గొడవలు లేకుండా కక్షలు లేకుండా ఉన్నారు ఎవరైనా? toy toy sunggaram buti japo rodi bangin daku ఉన్నారా? daku po మీ పక్కింటోళ్ళతో మీ ఇంట్లో వాళ్ళతో గొడవలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? toy toy sungmar bim bangsar buti na toy sungmar dako jipo మేము మాట్లాడుకోకుండా ఉంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? buti jabir ne naman rai dako jipo ఏమంటే పలానప్పుడు నాకు చీర పెట్టలేదు, పలానప్పుడు నన్ను శుభ్రంగా నన్ను పలకరించలేదు అని గొడవలు పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? boga toy toy sung na nang rodi bangi den dele jiji na leng peti per rodi dung na tempo itilam brik den dela tanal bere po లేరు అని అంటే సరి చేసుకోండి అనే విషయాన్ని తెలియజేస్తాను. boga dakule nang tati ambe sariak nana ba ఇప్పుడు మీకు సిగరెట్ తాగడం మంచిదా చెడ్డదా? cigarette agamu tu nyawar bangsa ude bangsa మంచిది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. bangsa kam tema tere begam sibe మందు తాగడం మంచిది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. na ano koy bodinte alingala gate japo anta bangsa gam na tere ogam te అది మంచిది కాదని మీకు ఎలా తెలుసు? anta bangste galam be yang magalam te మంచిది కాదని మీకు ఎలా తెలుసు? anta te bangsa te gamle ente lagalam te మీరు రుచి చూసి మానేశారా? ambe gangala abli lepo కాదు కదా. కానీ అది ఇంతకు ముందు చేసేవారి జీవిత ప్రభావం బట్టి మంచిది కాదు అనే నిర్ధారణలోకి వచ్చాం je purbana yam nang gangala kunat mai 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 omreng bantasang bangste gam te కదా. అది మంచిది కాదు, ఎందుకు అంటే వాళ్ళ జీవితంలో అది నాశనం చేసింది కనుక. ani jaban reng na lengi kuna serial gamlen galam te మన tasang జీవితంలో bangste కూడా gam te నాశనం చేస్తది boga nyen kanat nyen ramlen se tingamle kanate aleng gam te కనుక దాని జోలికి వెళ్ళకూడదు antasa kunani amang ma yerbente అని మీకు ఎవరో ఒకరు చెప్పడం బట్టే తెలిసింది. boman rawabling tinasang alen galam te అందుకే నేను కూడా మీకు ఈ విషయాలు చెప్పడం బట్టే రేపు పొద్దున్న అలాంటి లక్షణాలు కలిగించినప్పుడు మీరు దేవుని పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి కడుక్కొని శుభ్రపరచుకొని మీ ఆత్మలు మీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోండి అనేది నా ఉద్దేశం. kana sangan tayang kon bible ng tinta ko irse berenyi ntasangan nyen awabling binasan nyen mang babin tanang le kana abir nanya dong ben obling te దీనికి నాకేం రెస్పాన్స్ రాలేదు. kani lengi te ja okay ఆహా berna yeraite ఇప్పుడు అదేం చెప్పండి హా అనండి. అట్లీస్ట్ అర్థమవుతుందా? galut bempo కొంచెం అర్థమవుతుందా? galut bempo కష్టంగానే ఉంటది. adi custom ndako lakte kalkal నిజమైన మాటలు కష్టంగానే ఉంటాయి, ateng rota berenyi ji kalkal delang te కొత్తగా వింటే కష్టంగానే ఉంటాయి. kita me andang leben ji kosto delang te ఎందుకంటే ఇవి ఎవరు కూడా చెప్పరు ఇలాగొచ్చి. kana mari obling benjana nganji obling rati ji మీకు చెప్పేది ఒకటే, మీరు ఎలాగుండండి, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు రక్షిస్తాడు, ఈ రెండు మాటలే చెప్తారు. ani kante ji suling bangsa dokon bo gam sa obling lakte ji bindo jeru ata obling ji కానీ పరిశుద్ధంగా ఉండాలి అంటే మాత్రం ఈ లక్షణాలు మన దగ్గర ఉండకూడదు. kanate oke mari dakutine gam kanate dakko bende tena పరిశుద్ధంగా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తాం అన్నదే వాక్యం చెప్తుంది.
Alle mari dakole memben nak kitung namang ba yerrap tidabe. అందుకనే దేవుడు శారీరకమైన విషయాల్లో జాగ్రత్త చెప్తున్నాడు. Anta sangalan dong napsala teng jagarta pling tene Biblean. తర్వాత ఆధ్యాత్మికమైన విషయాల్లో జాగ్రత్త చూపించాడు. Ateng tene jangada berenjanang donglen opling te. ఆ కిందన మనం చదువుకుంటే Allen jaitang ken olben okite. ఎవరైతే దేవుని ఆత్మతో పరిశుద్ధతతో కలిసి జీవిస్తారో Ay naman ray kitung dangkel baral ngayon mandang na amnya na taji. వాళ్ళలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చూపించాడు. Kanambade ati gay ti gamlanin absujete. లేకపోతే వాళ్ళు ఇలాంటి ఫలాలు ఫలిస్తారు అని చూపించాడు. Kanambade aganru gurti gam absujete. ఏంటి ఆ ఫలము అని ఆలోచన చేసినప్పుడు Itin aganru gam langan talen ogan tabe. అది చదవండి ఒకసారి. Anta kenol ba? ప్రేమ, Tenem yeman. సంతోషము, Nagoy asuyum tani కొరియా Galat 5 पर्व 22 किंतु आत्मांको फल प्रेम आनंद शांति दीर्घ सहिष्णुता परोपकारिता भद्रता विश्वस्तता मृदुता व आत्मसंयम এই সমস্ত বিরুদ্ধে কৌনসি ব্যবস্থা নাহি। హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని ఆత్మతో మనం నింపుదల కలిగి ఉంటే Boga kitung namang ba kanambade dakolen ne. ప్రతి వారము దేవుని దగ్గరికి వచ్చి ఎక్కువ సమయం దేవుని సన్నిధానంలో గడపగలుగుతా ఉంటే Kitung namang ba ateng alen kitung ganangkel baran lumlebende. వాక్యము ద్వారా జీవించినటువంటి వారి జీవితాల్లో Kanambade Bible berenjanang manne tabe. ఏం కనిపిస్తాయంటే Et gay ti tan gamlebende. ప్రేమ, Tenem yeman. సంతోషము, Ateng manonya. సమాధానము, Kanambade ateng manonya ji. దీర్ఘశాంతము. చూడండి, ఆ కింద కనిపించిన ఈ యొక్క 9 రకాల ఫలాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం మార్చబడతాం. హల్లెలూయా. Kanambade anante kitung gangkel baran dakot wala tinje. Katane ano soinji alen manne lebende kitung narajum yertabe. పూర్వకాలంలో అంటే యేసుని ఎరగక మునుపు మన దగ్గర ఆ పైన చదివించినటువంటి విషయాలన్నీ ఉండొచ్చు. Jisu nandang yarayan nang aber nang jalang lebenden tete alen ateng galam tabe. యేసు ప్రభు రక్తంలో కడగబడక మునుపు Jisu namanya mbatiran ganik dande namang. అక్కడ ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మన దగ్గర ఉండొచ్చు. Te tadakule lag mangbaren daku pedde. కానీ Bindo. యేసు ప్రభు రక్తములో కడగబడిన తర్వాత Jisu namanya mbatang ganik dande lai. మన దగ్గర కనిపించాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి అని ఎతికితే Boga manglengan daku pedde gam gillebende. నీ దగ్గర పాత లక్షణాలు కనిపించకూడదు గాని Papurel dalen gitabente. ఈ కొత్త లక్షణాలు నీలో కనిపించాలి. Kan tamme ano galanji tamme mandang nalang gay dendeko. కనిపించాలి లేదా? Gay dino gitabende te. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, Alen pasilanya deko. నా లక్షణాలు రాలేదనుకోండి, Alen nambade okay. Mandang nalen ay ano gala iraitende. ఏమంటారు? Iting kam ti pasinya na dong. మీకు అర్థం అవ్వలేదు. Alle nambade ila pale banu de japo. Pasila iraita ba banu de. Iting kam ti nyanta na. Huwana man. Ni tan pol kale dam. దాని అర్థం ఏంటి? పచ్చిగా. Antagram kam iting kam ta. దాని అర్థం ఏంటండి? పచ్చిగా. Iting kam ta betila man raji. మీ పిల్లలు మీ యొక్క రంగు, మీ యొక్క ముఖము, మీ యొక్క ఆలోచనలు రాలేదనుకోండి, అని ఏమంటారు? Pasila mo నిన్నేమంటారు? నీకు పుట్టాడని ఎవరు అనరు కదా కదా. అలాగనే amang kapung na putep gam lang tin japo. యేసు ప్రభు రక్తములో కడగబడి పుట్టిన మనలో ఈ లక్షణాలు కనిపించకపోతే అలాగే అంటారు. Karena ayang naman ra Jisu namang len derren benden. Uwal na atram tamabda putin apsi embli gamte. కనుక ఈ లోకంలో మనం జీవించాలి అని అంటే ఒక పెద్ద ఛాలెంజ్ మన ముందు ఉంది. Boga kan order lagi mentene gam den nateng order lagi na boy ranap tin dako. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే? Itin ta anap tin gam lende. పరిశుద్ధంగా జీవించడమే. Teta mari manari batu megang na bendako. అది సులువు అంటారా? Antate laging pagam tebe ode liar gam tebe. అది ఈజీ అంటారా? Liar po. ఏమండి? పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఛాలెంజ్లు చాలా మంది చేసుకుంటారు. యవనస్తులుగా ఉన్నప్పుడు మంచి ఛాలెంజ్లు ఇచ్చుకుంటారు. Dangada ayam lang nateng ayinji challenge medam tinji. బెట్లు కాసుకుంటారు. బెట్లు Anji ateng
bed memang tadi. ఈ కొండ ఎక్కిపోతాను, Karena baru ndak digerte. లేకపోతే అల్లా పైనుండి దూకుతాను, Tunlakkan dak teritai gam tadi. కాకపోతే 4 బాటిల్ తిరిగి ఎత్తుతాను, Oke, botol nyam jenang dak yerte gam tadi. బైక్ రైడ్ చేసుకుంటూ చేతులు వదిలేసి ఎక్కుతాను పైకి. Baik pun jenang handle om le driving tene gam tadi. ఉండే లేదా మీ దగ్గర? Ateng dak jebang babe. మా సైడ్ అయితే ఈత కొడతాము. Oke, yang dak tene dak aleng gam tadi. ఏదో ఒక ఛాలెంజ్. Karena mari ateng kok ne albadi ndak. అలాగే క్రైస్తవ సమాజానికి కూడా ఒక ఛాలెంజ్ ఉంది. Karena mari Kristu bandreng aleng jenang challenge ndak. ఏంటా ఛాలెంజ్ అంటే Itin challenge ndak gam ndak. పరిశుద్ధంగా జీవించడం. Tete oke, manaridim bakta mandreng na anak nyana aja. అది ఎంత కష్టం అంటే Kunate boy cost daku. చాలా కష్టం, Boy kalkal. మామూలు కష్టం కాదు అది. Kunate boy kalkal. ఎందుకంటే వాక్యానుగుణంగా జీవించడం అనేది చాలా కష్టం. Kunate Bible berenya mannila nyana binasang boy kalkal duka daku. కానీ జీవించకపోతే పరలోక రాజ్యంకి వెళ్ళడం కూడా కష్టం. Boga nago mandreng na nyana lebende. Ruangan atau dak le rati. అందుకని ఆ మార్గాన్ని సులువు చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు తన ఈ లోకంలో జీవించి సిలువ మరణం పొంది మనందరికి కూడా ఆ మార్గాన్ని సులువుతరం చేశాడు. హల్లెలూయా. Haleluya. Kanina sang Yesus Kristus kan order pan lep sele. Pintu len jap selane amnyamang kan order lengan lan lale. Ain ateng beda ranjani liya raiten. అందుకని ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు గొప్ప భాగ్యమైన స్థితిలో నుండి ఆయన ఈ లోకానికి ఎలాగైతే వచ్చాడో మీరు కూడా ఈ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి అనేక మంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఒక మంచి ఎగ్జాంపుల్ గా కనిపించాలి. Karena sang ayang nawa kitu nondreng kan order pan Yesus Kristus iya raite. Karena mari ani antel lemete allen jenang itel barale nafsu bindako. దేవునికి స్తోత్రం. మనం ఎలాగైతే ఇంత మంచి మందిరాన్ని ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనట్లుగా ఎలాగైతే కట్టుకుంటున్నామో కనబడి అతేం ఒమిజ్జ కన ఏరియా ముడి కన గిర్జాసం నగాస కనబడి అంతకంటే గొప్పగా కనబడి కనసరం ఆవర్ మన ఆత్మలను పరిశుద్ధంగా కట్టుకోగలిగితే అలెన్ ఉగ్గరని మరీ డక్కు బిండకు భారతదేశంలో కన్నా గొప్పవారిగా కనిపిస్తారు. భారతదేశాలకు సరంగా ఆమె మూడా మరి గడెల్తు హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈ విషయాలన్నిటిని కూడా మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాం. అంతిన సంకన బెర్నాన్ జవాబ్లింగ్ మినస్ జనతేం జనంగని తిత్తిబే 4వ మాటగా ఒంజి బెర్నాండుకు ఆయన కొరకు రోషము కలిగి జీవించాలి. ఆయన నప్సలలేన తేం మండ్రంగ్ నలం బంగ్సలం జ్ఞాన బిండకు ఎలా జీవించాలి? ఎంతల మండ్రంగ్ జ్ఞాన బిండకు ఫస్ట్ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. ఒకటో రాజుల చూడండి, అక్కడ రోషము కలిగి జీవించాలి. అనుభవం బట్టి మండ్రంగ్ నలం జ్ఞాన బిండకు దేవుని కొరకు సాదా సీదాగా జీవించేవారు దేవునికి అవసరం లేదు. అల్లె పోగా కునమ్మడి ఎల్లెన్ మండ్రంగ్ జ్ఞానాలు బిండ అడ్డే దేవుడు అంటే నాకు తెలుసులే అన్నటువంటి వారు దేవుడికి అవసరం లేదు. కీతుగం జంగలంలే అగంత జంరై బిగడాయం మనం అనుకుంటాం కదా యేసు ప్రభు అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు నేను త్వరగా వస్తున్నానని. జీసు నకునయమ బాగోజర్ మిన్న మన యర్తై గామి గంగంలే ఇంకా రావట్లేదు కదా అని అనుకుంటున్నాం కదా. ఏ ఆనిందకు ఎంరంగ్ టైమ గంత బిడే నమి ఎందుకు అనుకుంటున్నారు ఆ మాట? ఇతినసం గంత బే ఆయనకి కావాల్సిన వారు ఇంకా దొరకలే. ఆని నొక్కి అసనసం మరి ఎంరంగ్ నమి న్యాంగే ఎంత మంది రక్షణ పొందినా ఆయనకి కావాల్సిన వారు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. ఆని న్యాంగి దిగరండి నా తేంగ్ మన జాని సనస ఇద కోడార్ల ఎందుకంటే దేవుడు అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్, జీలు ఆయన పట్ల లేవు. ఆయన నమంగ్ కనబడి ఇతిలమన్ రంజంగ్ న్యాంగ్ ఎంత సం కనోడార్ బని ఏరాయ్ ఉందంటారా? దకువగం తోడే మనకెంత ఆసక్తి ఉంది దేవుడు అంటే? మన్ అలెన్ మంగ్లింగ్ న తేంగ్ డిర్నన్ మంగ్లింగ్ నకి జపో మనం ఎలా చూపిస్తాము నాకు దేవుడు అంటే ఎంత ఆసక్తి ఉందని ఎలా చూపిస్తాము? నిమంగ్ బై కీతుగన్ దిగ్న డిర్నన్ కమెంతల సుత్బే మనకు ఆరాధన ఎన్ని గంటలకి? అలెన్ గిర్జా సంబాన్ యర్వెన్ డజింగ్ టైం సుసుత్బే చెప్పండి అమ్మా. దస్తా అంటే అంత తెలియదు నాకు. ఎంత? 10. ఎంత మంది కరెక్ట్ గా 10 కళ్ళు వచ్చారు? డజింగ్ మన గల్జుకుంటున్నా ఎర్రయ్య 10 అంటే 10 కల్లా గల్జుకుంటున్నా డజింగ్ మన రాయర్ర ఎంత మంది సినిమాలకు వెళ్తారు? డజింగ్ మన సినిమా బనాయితే మీ ఊర్లో థియేటర్ లేదు చాలా మంది. లేదు దూరం
కానీ వెళ్తారు కదా సినిమాకి వెళ్ళరా? ఎంతమంది వెళ్తారు సినిమాకి? daging man rayir tegam sini ముందు నేనే ఎత్తాను, మీకు ధైర్యం రావాలని. ingin nak mengitega సినిమాకి ఎన్ని గంటలకు వెళ్తారు? daging షో ఎన్ని గంటలకి? షో ఎన్ని గంటలకి? daging time ayir teh kalian deh 10 magal tuh 6 గంటలకి వెళ్ళాలి. కొన్ని ఏదో టైం చెప్పండి, టైం కాదు. 6 గంటలకు షో, ఓకే కదా? 6 గంటలకు షో, మీరు ఎన్ని గంటలకు వెళ్తారు? ఆమె daging time అడుగుతే అమ్మ మీరు వెళ్ళరా సినిమాలకి? తీసుకెళ్ళరు వీళ్ళు? ఓహో గొప్ప వాళ్ళు. నేను తీసుకెళ్తాను నెక్స్ట్ టైం. ఎన్ని గంటలకు చెప్పండి? daging time ayir teh మీరు ఎన్ని గంటలకు వెళ్తారు? 6 గంటలకు సినిమా అండి. వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్తారు? 6కి వెళ్తారా? 6కి వెళ్తే 10కి వెళ్తారు. కాదండి, ఖచ్చితంగా అరగంట ముందు వెళ్తారు. 6 గంటలు వెళ్ళరా? షో కన్నా హాఫ్ అన్ అవర్ ముందు ఉంటారు. కానీ దేవుడు అంటే నాకు ఇష్టము. doanya kitung kana isum 10 గంటలకు ఆరాధన, galji anang girja 11 గంటలకు వెళ్తారు. galmi gonta ayir girja ba ఏమండి? ఇష్టం. tate isum le ఇష్టం అనే పదం పెదాలతోనే వస్తుంది తప్ప హృదయంలో నుండి రావట్లేదు. kunate atam isum le mari alem nyanram to bindu kunate నేను అనుకుంటా ugaran sala yera kunate నేను అనుకుంటాను నాకు దేవుడు అంటే ఇష్టమైనప్పుడు దేవుడు 10 అంటే 10కి వస్తే నేను 9కే వెళ్ళి కూర్చోవాలి కదా. boga itu gamla benda le na amang go bindu ke japo పోనీ ఇంకా చెప్పాలంటే మీకు ఇష్టమైనటువంటి రాజకీయవేత్త అనుకోండి, సినిమా యాక్టర్ అనుకోండి, ఈ ఏరియా మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు అనుకో, boga itu rajaniti meranjode jeneng road line ngana yet nyaman rai ki banda 10 గంటలకి ఈ రోడ్డు దగ్గరికి వస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఆయన galji gonta yeraten ata kun main road ban bomanate మీరు ఎన్ని గంటలకు వెళ్తారు? ambin daging time ayet road ba amang gulju gonta yer benda ముందే వెళ్తారు కదా. ఆ? కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి kitung nama yer te na galmu na అంటే ఇష్టం కదా మనకి. దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం? మీకు చేతులు ఎత్తని చూద్దాం. kitung apsal daging isum benda tere bagam sibe ఇప్పుడు దొరికారు ఎంత? nama yang lebih ngam దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం? వీళ్ళెవ్వరికి ఇష్టం లేదు దేవుడు అంటే. tere ba ఇష్టమే ఇష్టం లేదా? kitung nami botin ti isum ఇష్టమే tere కదా. bagam te నాకు దేవుడు అంటే ఇష్టమే, నాకు యేసే అంటే ఇష్టమే కదా. కనుక మనం ఎన్ని గంటలకు ఉండాలి? ఇష్టాన్ని చూపించడం అంటే నా ఇంటిలో పనులు త్వరగా ముగించుకొని అనుకున్న సమయం కన్నా ముందు వెళ్ళి దేవుని సన్నిధానంలో ఉండి ఆయన యొక్క ప్రసన్నతను సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడకపోతే Karamadi allen japo kitung nami isum gam tade do allen isum dum lam batte nyaten do kitung na isuman awajor aiten madi allen mang te yer bendako angan te yer te kuna kitung ni isum te japo margal moy migal yer benda nyang nyangan nanreng referensi pat yer te apar song ni japo atas nggak mang eten de bendako girja కనుక ఇష్టాన్ని చూపించే పద్ధతి మన యొక్క యాక్టివిటీ బట్టి ఉంటది. kuna te atam isum lam madi dakote ఇప్పుడు నేనంటే ఇష్టం అనుకోండి, nyen isum gama నాకు నీరు కావాలి అనగానే ఏం చేస్తారు? nyen daan sana sa gam na ite alum tambe ఇలా నీరు అనగానే నాకు ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారు? పరుగు వెళ్ళి నీరు పట్టుకొని తెస్తారు. nyen daan gata gam na nyen bomar yer tap dong daan ani adong abjo onte ఇప్పుడు దేవునికి ఏంటి ఇష్టం మనకు అర్థమైతే boga kitu kan tatam sana sa idel nen ఆ పని చేయడానికి మనం ప్రయత్నిస్తున్న కొలది kanamdi ani atam abaran awjar itemde alum bin apsale మనం ఉన్నతంగా కనిపిస్తాం. allen హల్లెలూయా. te bangsal bara bindako అందుకే దావీదు antasan daud raja హృదయానికి దగ్గరగా ఉన్నాడు. antasan kitu namang anin ateng baran lemetin హృదయానుసారుడు అనే మాట సంపాది. anin doong dagate kitung dagal దేవునికి ఏంటి అవసరం మనకు అర్థమైంది ani tinte kitu na ta isum కనుక to తను ప్రతి సమయము దేవునితో గడిపాడు, anin dila din na anin kitu na dong రోషము కలిగి గడిపాడు. ani ano men mat baran lemetin మామూలుగా ఏం గడపలేదు. anin mama atin ano men mat baran lemetin దేవుని కొరకు రోషము కలిగి బతికాడు కనుకనే anin ano men ate manrang na nyana itinasan హృదయానుసారుడు అనే పేరు సంపాదించు. antasang anin boy anyaman nyang ite ఆయన గురించి మనం చదువుకుంటున్నాము, ane anyapsal ning kenol to na mai కానీ అలా జీవించలేకపోవడం వల్లనే allen amman ite kunamde amman rang na annam nyana binapsan నువ్వు అనుకోగలవా నేను దేవుని హృదయానుసారుణ్ణి అని? aman gamdam tempo ayna badi me ang tinay gamla అనుకోగలవా? అనుకోవాలా వద్దా? gamme nete ogal pindete దావీదు కొడుకు యేసు ప్రభు రాలే,
David namsale Jesus jangan yeraite. వచ్చాడా? దావీదు కొరకు యేసు ప్రభు వచ్చాడా? David namsale Jesus yeraite po. ఎవరి కొరకు వచ్చాడు యేసు Boti ప్రభు? nasan yeraite Jesus. నీ కొరకు నా కొరకు వచ్చాడు. Ay namsale, హల్లెలూయా. ay namsale, pintu namsale. దావీదు కంట గొప్పవారిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. Daud on sering alle namsale bangsam da me kitungan na me anogalan dako. కానీ నువ్వు దావీదు కన్నా గొప్ప పేరు సంపాదించుకో. Pindo Daud on boy langa ni man yang ite. అందుకే చెప్తున్నాను, రోషము కలిగి దేవుని కొరకు జీవించాలి. Ano me ngamat kitungan na dong gangkel bindako. నీ పవిత్రతను పాకుడు చేసుకోకుండా జీవించడమే రోషం కలిగి జీవించడం. Kana sang dong len irparal bele ano me ngamat man reng na nyana bindako. రోషం కలిగి జీవించమన్నారు కదా అని ఎవడో పనికి మాలోడు ఏదో మాట అంటే ఆ మాట మీద పట్టుకుని కొట్టియడం కాదు. Alam ko ano me ngamat gangal boman radong na atop ya ano me ite. ఎందుకంటే వాడికి తెలియదు దేవుని కొరకు, Ane kitungan sala galame. వాడికి దేవుని ప్రేమ తెలియదు, Ane kitungan na atram ni maggoye. వాడికి దేవుని ఉద్దేశం తెలియదు. Ane kitu anogal na goye. వాడి నోటుకు వచ్చినట్టు అంటాడు. Ane na tor ite da kailang te. కానీ అన్ని తెలిసిన మనము Allen sabbi yang galamang galamle. ఏం చేయాలి తెలుసా? Allen nitin lumtube. ఓపికగా ఉండగలగాలి. Allen jagarta kitungan na baran lumle. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. వాడి గురించి ప్రార్థన చేయగలగాలి. Ay apsal garbir bindako. అందుకే దేవుడు చెప్తాడు, ఎవరు దేవునికి కావాలి అంటే రోషము కలిగి దేవుని కొరకు జీవించేవారు కావాలి. Antasang butin tanda sanay say ano me ngamat kitung baran lumbindako. నేను పాపము చెయ్యనంటే చెయ్యను అనేటటువంటి వారు కావాలి. Inyan pintu lumay gamle dako bindako. ఏమండి, అవునా కదా? Ijapo. అబద్ధం ఆడనంట ఆడను అన్నటువంటి వారు కావాలి. Nyana joldana gam dako bindako. మాకు ఎన్ని వచ్చినా సరే లంచాలు తీసుకోమంటే తీసుకోము అన్నటువంటి వారు కావాలి. Kan lanson ganang nalle kopla nyana sanay say te gam bindako. ఇదిగో మేము యథార్థంగా పరిశుద్ధంగానే జీవిస్తాము, మాకు దేవుడు సహాయం చేస్తున్న విశ్వాసముతో జీవించేవారుగా మనం కనిపించాలి. Allen kitung le ganang bangsum mandana nyana te gam tanang bindako. అందుకే అలాగ జీవించే వారి కొరకు కొన్ని మాటలు వాక్యంలో కనిపిస్తుంది. Itile amandang na nyana tenje amandang sultane Bible le bindako. మత్తయి సువార్త 5వ అధ్యాయము, Matthew Maloya Sudan. మత్తయి సువార్త 5వ అధ్యాయము Matay Maloya Sudan. 1 నుండి Gibatene kanamadi Bible le ngani dalundale. ఎవరైతే రోషం కలిగి జీవిస్తారో Ayang namra yanomeng mati aning mandang na nyana teje. వారు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తది. Ayang aten kanam kalang yertai. నీతిగా ఎవరు జీవిస్తారో Ayang langga mandang na nyana teje. వారి జీవితాల్లో కొన్ని కష్టాలు రావడం జరుగుతాయి. Aten kanam kalang yertai. కానీ దేవుడు చెప్తున్నాడు, Kitungan tena మీరేమి oblinte. భయపడొద్దు, Awan patong dong. ఇదిగో ఇటువంటి వరాలు మీ కొరకు ఉన్నాయి. Kanamadi tene anos kayan dele. అందులో ఒకటేంటంటే Bartene ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ten banagyam rin mano indam. వారు ఏం చూస్తారంటే పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. Anji apsal ruangan dako. మనం పరలోక రాజ్యంలోకి ఉండాలంటే Boga allen ruangan dako tene galbinde. పరిశుద్ధముగా జీవిస్తూ Allen bangsa dako bindako. ఆత్మల పట్ల ఆరాటము కలిగి ఉండాలి. Kanamadi bangsa janggada mati dako bindako. అంటే నేనొక్కడే పరిశుద్ధంగా ఉండడం కాదు, Nyananso nyestok janggada mati dako ni ande. నాతో పాటు ఉన్న వారందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. Allen okay tay maranjanam kanamadi lang dako వారు bindako. పాడైపోకూడదు అని చెప్పి వారికి జ్ఞానోపదేశం చేయగలుగుతా ఉండాలి. Anin jadong illar lembi anin jadong dernaling tanang bindako. వారికి హెచ్చరిక చేయగలుగుతా ఉండాలి. Anin jadong nyanangan tik bindako. వారిని సరి చేయగలుగుతా ఉండాలి. Anin jadong sapri bindako. ఎవరైతే ఆ భారాన్ని కలిగి ఉంటారో Ayang namari kunamadi algin dako tay kitu. వారిని దేవుడు పరలోక రాజ్యంలో ఉంచుతానని తెలియజేస్తున్నారు. Kunin naman ranjinyan ruangan tik tay gamte. దుఃఖపడు వారు ధన్యులు, Ateng eda namara sir mano indam. వారు ఓదార్చబడుదురు. Anin banabyan yang taji.
సాత్వికులు ధన్యులు, Ateng kanambadi ateng edana maranji. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. Ateng kanodaran danetunji. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, Ateng ayeng naman ranji kanambadi kanalkan sayutuji. వారు తృప్తి పరచబడతారు. Ateng ani manoy nyamtuji. ఎందుకంటే తిండి లేకపోతే మనిషి అన్నాడు అక్కడ ఉండలేం మనం. Gagan nagasali manra meengla ratya. ఏది చేసినా Itulum lebih jenanda. వీటి కొరకే. Kane kampung lepsele bopa siasa. ఇది గాని లేకపోతే ఏడు చెయ్యం, Kana tagasali noki కష్టం కూడా పడం. rati barale ratya. ఏంటి? ఇది గాని లేకపోతే Kana gasalinde kampungan. ఏ పని చెయ్యం. Ani barane edate. కానీ ఇది కావాలి అనుకుంటే నీతి లేకపోతే దొరికితే చాలా సార్లు Kunasan alen boy kunati sanai sai. నువ్వు ఈ మోసం చేయి నీకు దొరుకుతాది అని అంటారు. Okay, amana joldana nyam tegam tuji. నువ్వు పలానా పని చేయి నీకు ఇన్ని డబ్బులు ఇస్తాను అంటారు. Ama barana dintang kam gam నీ tuji. అవసరాల కొరకు తప్పుడు పనులు చేసి Ama atam sanai san jumburna gamlam tunji. దేవునికి దూరం అయిపోకుండా Kunasan alen kitu namang sanga irdel. నీతి కలిగి జీవించడానికి నువ్వు ఎంచుకోగలిగితే Alen jagarta kitu lengan dirne bendako. నేను ఆకలితోనైనా ఉంటాను గాని Nyen danoli jam padagoti na ipanang. నేను తప్పుడు పనులు చెయ్యను అని Nyen nerse barana lumai. దేవుడు చెప్తున్నాడు నువ్వు. Kitu nga noklong te manglen. కనుక ఆ వచనాలన్నీ వాటి కొరకే. Kanasan kan bernan jalen napsele. ఎందుకొరకు? Itinasan. నువ్వు రోషం కలిగి జీవిస్తే, Amanomeng ito mandang na నువ్వు nyala lende. యథార్థత కలిగి జీవిస్తే, Amana teng anomeng ito bang పరిశుద్ధముగా జీవిస్తే ama mari bat menglen ఈ ende. లోకము సహించలేదు కనుక Kani order na node ఈ asan. లోకము మనల్ని వ్యతిరేకిస్తది, Kanatina kitu ndonglen dang tablaktim bodin na. వేరుపరుస్తది, Alen donglen seda laktim. మనకి ఏది అందనివ్వకుండా చేస్తది. Alen omujje erorong ba alen langga godan norong కానీ laktim. దేవుడు చెప్తున్నాడు Kanat kitu ndonglen okling te. అంత్యము విద్యము వారిదే, Kanate ano ko tanakudan ainate. పరలోకములు వీటన్నిటిని ఆనందించగలుగుతారు. హల్లెలూయా, Kanate ruanglen kanat manoy nyang tebe. హల్లెలూయా. Hallelujah. ఆఖరి మాటగా Alen atanku lengan. యథార్థవంతులైనటువంటి వ్యక్తులు కావాలి. Alen ateng roita manreng nalingin nyani bindako. దేవునికి యథార్థవంతులు కావాలి, Kitu nga anin anogalan ateng roita manreng sanay say. నిస్వార్థ పరులు కావాలి, Ateng der nalingin sanay say. దురాలోచన కలిగిన వారు కాదు. Ayon di okay bigil anogal manreng sanay say te. ఆయనకి యథార్థమైనటువంటి భక్తి చేసేవారు కావాలి. Ateng der nalingin adukutu naman sanay say. ఇక్కడ పాటలు పాడేటప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చేలాగున పాటలు పాడేవారు కావాలి. Angant kaning kinam kintabi mari janggalan angante mangbala ayer tay mbadi kem bindako. మన హృదయ పూర్వక ఆరాధన కావాలి దేవునికి. Alen angant kintabi kanate agusur chambadi kem bindako. అవునా కాదా? Ijapo. దేవునికి ఏంటి కావాలి? Kitu nitin say te. హృదయ పూర్వక ఆరాధన. Ateng manokanyan say te. ఆయనకి కావాల్సింది Ani nasanay sajan. యథార్థమైనటువంటి ఆరాధన చేసేవారు కావాలి. Ateng ijapo. Alem bangsal manreng nyanan. మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. Mika guljiya sudan bagu lengan akinol pa. మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. Mika guljiya sudan bagu. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయము Kena gitin abirnan jelen. భక్తుడు దేశములో లేకపోవడం బట్టి, Dirna merenji agasan asan. జనాల్లో యథార్థవంతులు లేకపోవడం బట్టి. Kan enel manran jambang eno kay dirna agasan asan. ఎవరెవరు లేరండి అక్కడ? Manran jambang leng dirna agasan wanti. ఎవరెవరు లేరు అక్కడ? Butu buti tagasa. ఒకటి భక్తులు లేరు, Tete dirna merenji agasa ji. యథార్థవంతులు లేరు. Oki yateng tete అంటే manran agasali. అక్కడ ఆరాధన లేదని అర్థం కాదు, Tete girja agasa tete. అక్కడ ప్రజలు లేరు అని అర్థం కాదు. Tete prajan agasa te. అక్కడ ఎవరు లేరు అంటే Tete buti agasa agaram ga. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించే నాయకులు లేరు. Kitu guna baranya alam binasa tete amang go merenji agasali. వాళ్ళ నాయకుల్లో యథార్థత లేదు, అంత మోసగాళ్ళే ఉన్నారు. Tete amang go merenji te tete bangsa roita merenji ఈ agasali. రోజున క్రైస్తవ సమాజంలో చూస్తే ఇలాంటి విషయాలు ఎక్కువైపోతున్నాయి. Nami order leng ilbir kanambadi ajolda tumma kay merenji teng dunglen aje. ఎందుకంటే యథార్థత లేకపోవడం వలన Kanambadi roita merenji agasan asan. వారు దేశాన్ని కాపాడులేక, Kan desa na dong okay aninji. ఒకవేళ ఈ యథార్థవంతుడు అనుకోండి, Nyan ko roita margama. నేనేం చేస్తున్నానంటే ఇతను ఎలా ఉచ్చులో లాగి ఇతను ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నాను. Nyan apsale anin jalla nawang binasam ogalte. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు? Then kitu ng buti na anin jong లోకమైతే యథార్థవంతుల వైపు చూడదు,
Odaran deh kan beri roj tamran gija. లోకం మోసగాల వైపే చూస్తారు. Kan odaran nate yang jol tamran jam sal kita. మనం లోకంలోకి వెళ్తే మోసం చేసేవాడే బాగా కనిపిస్తుంటాడు. Tete odar le mil bin nate yang jol tamran rabang tu be. మీకు అనిపించిందా లేదు ఎప్పుడైనా? Ambin arabang le pomija. అనిపించింది ఎప్పుడైనా? Ambin awagal le po. Agit le po. ఇప్పుడు అనిపించిందా? తప్పు చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు బాగా కనిపిస్తుంటారు మనకి. Nate yang ado amaranji. నీతిగా యథార్థంగా ఉంటే ఏటి దొరక్క Ayin roj tamran yang dakutin jiti nyang ji. నెట్టివేయబడుతున్నట్లుగా కనిపిస్తా ఉంటది. Ayin ji kan beri. కానీ దేవుడికైతే Dokitu kan tene. ఎవరు కావాలనుకుంటున్నాడంటే Botin sanai sai gamte. ఎవరండి? Botin. యథార్థవంతుడు. Roj tamran sanai sai kitu. Hallelujah. Hallelujah. మనం పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే Alen kitu narajam yertu galu లేకపోతే bende. దేవుని పరిచర్యలో నేను ఉండాలి, దేవుని కొరకు నేను ఉండాలి అని అనుకుంటే Boga alen kitun gangkel barang yang dakutin నీలో galu ఈ bende. 5 లక్షణాలు ఉండాలి. Ale molloi barang jelum bende ko. ఏంటవంటే ఒకటోది Aboy iti galu bende. వివేకవంతులై ఉండాలి. Ale nateng roj tamran ji sanai sai. రెండోది Anak bagu. నమ్మకత్వం కలిగి ఉండాలి. Ale nateng ani amang lengan dermi bende ko. మూడోది Anak yagi. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. Ani itinte anogal ndak kunata baran bojorai bende ko. నాలుగోది Anak onji. రోషము కలిగి జీవించిన వ్యక్తులై ఉండాలి. Anu menga mati ale manrang nala nyana bende ko. ఐదోది Anak molloi. యథార్థమైన భక్తి చేసేవారు కావాలి. Ale bangsal kitu ngana dong ani dong ఈ gangkel bende సంగమా, ko. Kanatena. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే Ambeng kitu gangkel barangante ఆయన ado కొరకు arakote. జీవించాలని మీరు అనుకుంటే Ayan mati manrang na amnyana te egam lende. యథార్థముగా దేవుని దగ్గర Kunin nate anu menga maddo kun bende ko. ఆయన ఇక్కడ ఉన్నాడు అనే రండి. Ani te nadaku gam derna ba. ఆయన నా మాట వింటున్నాడని నమ్మి రండి. Ayan bernanya manit gam derna ba. నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడని విని రండి. Ayan garber yamdang kalamben derna ba. అప్పుడు దేవుడు మీ కార్యాలన్నింటినీ సఫలం చేస్తాడు. Kuni ayamanna garber yamdang le dile bara odbojora ite. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధముగా ఉన్నటువంటి వారందరూ ప్రార్థన చేస్తే Mari jangada na ayinga mandu koti ambena garber rende. దేవుడు దేనిని ఆపడు. Kitu ngai tijak dandang yani. మీరు అనుకున్నవన్నీ సఫలం అవుతాయి. Amin tinta gamte anin tikti be nafsi tatabe. మనలో పరిశుద్ధత లోపిస్తే Boga alen kunambri alen ateng boga dalgat lebinde. మన స్వరం దేవుని దగ్గరికి వెళ్ళడం లేట్ అవుతుంది. Kan sarang len langka nalu roje. లేట్ అవుతుందండి, Itin dete లేట్ అవుతుంది. asik late dete. సిగ్నల్స్ మాకు లేవు ఇక్కడ, లేట్ Kani saluna signal ambra nalu కదా, లేట్. ఎందుకు? late dete. మనలో పరిశుద్ధత Boga kanati ugar nakasalende kuna nalu roje bernale. లోపించింది. Kanambri low dete. కనుక మీరు దేవుని కొరకు నించునే సంఘముగా ఉండాలి అంటే Boga kitu guna raja mapsalam ben bangsale abaralende. ఈ 5 లక్షణాలు మీలో Kan ఉన్నాయి. molloi dakko benduk manglingle. ఒకవేళ మీరు పాత వ్యక్తులుగానే ఉన్నారు అని అంటే Boga papur elnale manglingle dakolende. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. Alen agar bertai. దేవుణ్ణి క్షమించమని అడిగితే ఆయన క్షమించే ప్రేమమయుడు. Kitu nganin dile enago Yerusalem nyatama tina kitu nganani. ఆయన ప్రేమమయుడు. Ani ateng tinamjim kitu. ఆయన నిన్ను అర్థం చేసుకునేవాడు. Anin tapdong donglen. ఎందుకంటే Sayam lakte. ఇది నీకు అర్థం కాలేదు అని అనుకున్నా చెప్పొచ్చు. Anin amna dirne pede. నీ జీవితంలో మరింక ఎన్నడూ అటువంటి చిహ్నాలు నాకు రాకుండా Ale manreng matalen kuna tambde ayerai namde. నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా నువ్వు Alen చెప్పగలవు. kitu lenga mari jangal mati meeng tine gamde kitu nam gar berbendako. ఆయన నిన్ను స్వస్థపరిచి నడిపిస్తాడు. Anin donglen tamate apnyana lakte. ప్రార్థన చేద్దామా? Agar berbapo. ప్రార్థన చేద్దామా? Agar berbapo. అందరం లేచి నించుందాం. Ale sabil lende ba. అందరం లేచి నించుందాం.